హలో ఎవ్రీవన్, ఈరోజు పోలిపాడ్యం అనమాట. సో అందుకని కాలువ దగ్గరికి పూజకి వచ్చాము. ఈ 1 మంత్ నేను చేయలేదు, సో లాస్ట్ డే చేద్దామని చెప్పేసి వచ్చానమాట. ఇంకా కార్తీక మాసం ఈ రోజుతో అయిపోతుంది కదా, సో అందుకని ఒక్కరోజన్నా చేసుకుందామని చెప్పేసి నేను మా హస్బెండ్ వచ్చాము. మార్నింగ్ 2 o'clock లేచాను నేను. పిల్లలు ఇంకా మేము వెళ్ళేటప్పుడు పడుకున్నాను అనమాట. ఇంటికి వచ్చేటప్పటికి మాకు 4 అయింది. అండ్ కొద్దిగా పూజ అయ్యేటప్పుడు లేట్ అయిపోయిందిలేండి. మేము 4:30కి వెళ్తే కాలువ దగ్గరికి, మళ్ళీ అక్కడ పూజ జరుగుతుంది ఆల్రెడీ ఒకరిది, అండ్ నెక్స్ట్ దాంట్లో మేము పూజ చేసుకున్నాం అనమాట. సో అలా జరిగింది. ప్రస్తుతానికి పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ గణపతికిని కార్తీక దామోదరుడికి పూజ చేస్తారనమాట. కాలువ దగ్గర ఇలా ఒక 100 మంది పైనే ఉంటారనుకుంటా, నాకు తెలిసి మ్యాక్సిమం 100 మంది పైనే. అంతకుముందు పూజలో కూడా అంతమందే ఉన్నారనమాట. కార్తీక దామోదరాయ నమో నమః. ఆ కొబ్బరికాయ చెక్కలు అట్టుకోళ్ళు బెల్లం పెట్టి కార్తీక దామోదరుడు నైవేద్యం పెట్టండి. ఈ నెల పూజలు చేసాం కాబట్టి కార్తీక దామోదరుడికి ఆ కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టండి. సాగనంపాలన్నమాట ఈ రోజుతో. ఓం పుండరీకాక్షాయ నమః, పుండరీకాక్షాయ నమః, కార్తీక దామోదరాయ నమః. అవసరార్థం నారికేల శకల కదలీ పరసహిత గుడ వృద్ధపిష్ట పందల పిష్ట నివేదయామి. అలా నివేదన చేయండి 5 సార్లు. కార్తీక దామోదర పూజ అంతా పూర్తి అయిపోయిన తర్వాత మనం ఏంటనుకుంటే అన్ని ఒత్తులు ఈ కాలువలో వదులుతామన్నమాట. కొంతమంది 365 ఒత్తులు లేదంటే 30 అలా నెలకి సంబంధించి వదులుతారనమాట. మేము నెలకి సంబంధించి వదిలాము. సో 31 ఒత్తి ఇలా వదిలేసామన్నమాట. అండ్ చూసారు కదా, ఇంకా ముందు నుంచి తీస్తే ఇంకా బాగుంటుంది. అక్కడ బలభద్రపురంలో అయితే కాలువ పెద్దది కాబట్టి ఇంకా బాగా కనిపించేది అనమాట. ఇక్కడ అంత ఇదిగా అయితే కనిపించట్లే, కానీ ఆ పక్కకి వెళ్ళిపోతున్నాయి మొత్తం దీపాలన్నీ. సో చాలా బాగా వెలిగాయి మొత్తం అన్నీ, అందరివి బాగా వెలిగాయి అనమాట. మావి కూడా చాలా బాగా వెలిగాయి. అండ్ ఇక్కడ వచ్చేసి అందరూ దీపాలు అయితే పెట్టుకుంటున్నారు. దాని తర్వాత దీపము లేకపోతే స్వయం పాకము 2 కలిపైనా సరే ఇట్లా దానం ఇస్తారనమాట పంతులు గారికి. ఇక్కడ కూడా దానం ఇచ్చేసి దీపము స్వయం పాకము కలిపి దానం ఇచ్చి అప్పుడు మనం ఇంటికి అయితే బయలుదేరుతున్నాం అనమాట. అండ్ ఇది ఆల్రెడీ మేము 2 సార్లు వచ్చాము. పోల్ స్వర్గానికి ఒకటి వచ్చాం కదా ఇప్పుడు, అండ్ అంతకు ముందు నాగల చవితికి వచ్చాము. తర్వాత షష్ఠికి కూడా ఇక్కడికే రావాలన్నమాట. సో ఇది మా ఊర్లో ఉన్న సుబ్బారాయుడు గుడి. ఈ మధ్య ఎక్కువ దీనికే వస్తున్నాం. 10:30 అవుతుందన్నమాట ఇప్పుడు టైము. పొద్దున్నే లేచి 2:30కి లేచాను. పూజ చేసుకున్నా. కాళ్ళ దగ్గరికి వెళ్ళాం కదా, చూసారు కదా. సో అది అయిపోయిన తర్వాత పిల్లలకి క్యారేజీ పెట్టా వంట చేసేసి, అండ్ మా హస్బెండ్కి టేబుల్ మీద పెట్టేసా. అండ్ ఇప్పుడు నేను కాసేపు పడుకున్న తర్వాత దాని తర్వాత జిమ్కి వెళ్ళి ఇప్పుడు వచ్చానమాట. ఇప్పుడు వెళ్ళాలి, మా ఆడపడుచాల ఇంటికి వెళ్ళాలి. సో అక్కడ వీడియో ఏం తీయను, కానీ వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను. ప్రస్తుతానికి అయితే లెట్స్ గో. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ రెడీ అవ్వి వెళ్ళాలన్నమాట. పొద్దున్న కట్టుకున్న చీర మా ఆడపడుచు పెట్టింది అది. కాకపోతే అది కొంచెం పెద్దవాళ్ళు కట్టుకునేలా ఉంటుంది, దాంతోపాటు కొంచెం నలిగిపోతుంది అనమాట. సో అందుకని ఇంకోటి ఏదో ఒకటి చూడాలి. ఇది ఎక్సర్సైజ్ చేస్తున్నాను కదా, కొంచెం ఈ నొప్పిగా ఉన్నాయి. బిగువుగా ఉన్నది వేసుకోలేను, చూసుకోవాలి ఏ బ్లౌజ్ అయితే సెట్ అవుతుందో ఆ చీర కట్టుకుంటా అనమాట. ఏం కట్టుకోవాలి అర్థమక ఆఖరికి ఇంకా ఇలా ఈ చీర కట్టుకున్నాను అనమాట. ఇది డే 2 అనమాట. నిన్న బాడీ పెయిన్స్ ఫుల్గా ఉన్నాయి. అంటే మార్నింగ్ తెల్లవారుజామున లేచాను, దాంతోపాటు జిమ్కి వెళ్ళాను, ఊరు వెళ్ళాను, ప్రయాణం. సో ఇంకా ఆఫ్టర్నూన్ ఏం చేయలేకపోయాను. పాపం ప్రీతి వాళ్ళే జాంకాయది కోసి ఉప్పు కారం జల్లి ఇచ్చారనమాట. ఈవినింగ్ వచ్చిన తర్వాత వాళ్ళు నేను ఒకసారి వచ్చాము. అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు పడుకుని లేచి మళ్ళీ వచ్చానమాట ఇంటికి. అండ్ దాని నెక్స్ట్ ఈరోజు ఇప్పుడు జిమ్కి వెళ్ళి వచ్చాను. అప్పుడప్పుడు నేను జిమ్లో చేసే వర్కౌట్స్ కొన్ని మీకు చూపిస్తూ ఉంటాను. ఈసారి ఒక 2 వేరియేషన్స్ చూపించాను అనమాట. సో ఈ వీడియో ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది. అండ్ నాది ట్రైపాడ్ ఫుల్ ఇంకా ఎందుకు పనికిరానంతగా
అయిపోయింది మొత్తం, ఇంకేం లేదు దాంట్లో. సో అందుకని ఇంకొకటి ఆర్డర్ పెట్టుకున్నాను. ట్రైపాడ్ కాదులేండి, ఇది కొంచెం యూజ్ అవుతుందేమో అని అనిపిస్తుంది. సో ఫుల్గా నాకు తెలీదు అది ఎంతవరకు పని చేస్తుంది అని చెప్పేసి. సో ఆర్డర్ అయితే పెట్టుకున్నా. ట్రైపాడ్ ఇప్పుడు అప్పుడే కొనను, ఒకవేళ కొంటే మంచిదే కొంటా. అందుకని అప్పుడు ఎంత 700 ఎంతో పెట్టుకున్నాను. ఈ నాళ్ళు వచ్చింది. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఒక 3.5 years అయ్యి ఉంటుందేమో. ఆగస్టులో ఎప్పుడో స్టార్ట్ చేశాను, ఈ ఆగస్ట్కి 3 years అవుతుంది. అంటే అంతకుముందు ఒక వీడియో 1-2 వీడియోలు పెట్టాను, కానీ అది నార్మల్గా ఏదో పెట్టాలని పెట్టాను అంతే, గుర్తుగా ఉండుతాయి అలాగని చెప్పేసి. సో నేను చేసింది వచ్చేసి ఇది కనిపిస్తుందా మీకు, ఇదనమాట. ఎక్కడైనా పెట్టుకుని యూజ్ చేయొచ్చు. ఇది ట్యాబ్ కూడా బాగానే పనిచేస్తుంది. సో కొంచెం బిల్డ్ క్వాలిటీ అది బాగుందన్నారని చెప్పేసి చేశాను అనమాట. ఇది ఎలా యూజ్ చేయాలో కూడా నాకు పూర్తిగా తెలియదు, ఇప్పుడు చూడాలి. బాబాయ్ చాలా స్ట్రాంగ్ ఉంది, పడిపోదులే ఫోన్. ఇది ఎక్కడ లూజ్గా ఉంటుందా అనుకున్నాను, కానీ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇది ఎక్కువ స్ట్రాంగ్గా ఉందన్నమాట. అప్పుడు మనం ఎక్కడ పెట్టినా మనకి పడిపోకుండా ఉంటుంది. సో అది ఇది ఫిక్స్ అయిపోయింది. ఇది ఎలా చేయాలో చూడాలి. ఇప్పుడు ఇది బిగించుకోవాలనుకుంటా. ఇది ఎలా పెట్టుకుని కలుస్తున్నా. బాగుంది, పర్లేదు, మంచిగానే ఉంది. స్టెబిలిటీ బాగుందన్నమాట కొంచెం. ఇది ఈజీ యూజ్, ఏదైనా ఎక్కడైనా విండోకి లేకపోతే ఇలాంటి వాటిలో పెట్టేసి వీడియో తీసుకోవచ్చు. బాగుంది. లేకపోతే ఎక్కడైనా పెట్టుకుని ఇలా మనం మూవీ కూడా చూడవచ్చు అందరూ కూర్చున్నప్పుడు. బాగుంది, కానీ ఇది మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంది, నచ్చింది. సో నేను దీంట్లో ఒక 2 వర్కౌట్స్ అయితే ఇంట్లో చేసుకునే విధంగా కొన్ని చూపిస్తున్నాను అనమాట. అప్పుడప్పుడు చూపిస్తాను, ఒకసారి చెక్అవుట్ చేస్తూ ఉండండి నా వీడియోస్. లేదా షార్ట్లో కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉంటా. సో ఇక్కడ వచ్చేసి ఇంట్లో ఉన్నప్పుడు మనం చిన్న చిన్న వర్కౌట్స్ ఎలా చేసుకోవాలి ఒక 2 చూపిస్తున్నాను దీంట్లో. ఒక 2 వెయిట్స్ తీసుకుని మనం ఇలా అటు ఒకసారి ఇటు ఒకసారి 30 times అనమాట. అలా 3 steps కానీ 4 steps కానీ చేయాలి. సో దానివల్ల సైడ్స్ కొంచెం బాగా తగ్గుతుందంట. అండ్ దాంతోపాటు మనం బ్యాక్ సైడ్కి కూడా చేయాలన్నమాట. ఒకటి ఫ్రంట్కి ఒకటి బ్యాక్కి పెడతాము. ఒకవైపు బ్యాక్కి ఒక 10 కానీ లేదా 20, 30 అలా, అంతకు మించి చాలు. అండ్ ఇంకోవైపు బ్యాక్కి ఒక 10, 20, 30 అలా ఎంతైనా పర్వాలేదు. సో ఒకవైపు ఎన్నిసార్లు చేసామో సెకండ్ వైపు కూడా అన్నిసార్లు చేయాలి. అండ్ ఇది ఏంటంటే కొంచెం ఫస్ట్ది అయితే ఒక 30 అయితే సరిపోతుంది. ఇది వచ్చేసి ఒకవైపు 30 ఇంకోవైపు 30 అలా జరుగుతుంది అనమాట. సో ఇది 2 కింద లెక్కేసుకుందాం మనము. సో ఇది ఒక వర్కౌట్, ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ కొంచెం వెయిట్స్ ఉంటే ఇంకా ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుంది. మామూలు వెయిట్స్ లేనప్పుడు చేసేదానికన్నా వెయిట్స్ ఉన్నప్పుడు ఇది బాగా పనిచేస్తుంది అనమాట. సో చేయడం కూడా చాలా ఈజీ, కొంచెం త్వరగానే అయిపోతుంది, మనకి ఫేవరెట్ అవుతుంది అనమాట. అండ్ దాని తర్వాత ఇంకొకటేమో డంబుల్స్ తోటి. ఇప్పుడు నేను ప్లేట్స్తో చూపించాను కదా, దాన్నే మీరు డంబుల్స్తో చేయొచ్చు. ఇంకొకటి డంబుల్స్తో వచ్చేసి నేను ఇంకోటి చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి డంబుల్స్ పోయినా పర్వాలేదు, ఏదైనా వెయిట్తో చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నేను డంబుల్స్తో చూపిస్తున్నాను. డంబుల్స్తో అయితే కొంచెం ఈజీగా అనిపిస్తుంది. సో వాటర్ బాటిల్స్తో కూడా చేయొచ్చు అనమాట. దీన్ని ఒక 1 liter వాటర్ బాటిల్ తీసుకుని చేయొచ్చు. సో అంటే వాటర్ బాటిల్ ఏంటంటే కొంచెం వెయిట్
హెవీ అనిపిస్తుంది, లావు అనిపిస్తుంది. ఈ డంబెల్స్ ఏంటంటే చేతిలో పట్టుకోవడానికి అమడిగ్గా ఉంటుంది అనమాట. సో ఈ వర్కౌట్ చాలా చాలా బాగా పనిచేస్తుంది. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కొంచెం పెయిన్స్ ఉంటాయి మన మజిల్స్ అవిని. అండ్ ఫస్ట్ ఒక 5 బాగానే చేసేయగలరు, తర్వాత నుంచి కొంచెం మనకి మజిల్ పట్టడం తెలుస్తుంది అనమాట. సో అది. అండ్ ఈ 3 వర్కౌట్స్ మీకు నచ్చాయో లేదో చెప్పండి. నాకైతే బాగా నచ్చుతాయి ఈ వర్కౌట్స్. నేను వేరియేషన్స్ మారుస్తూ ఉంటాను అనమాట. ఏంటంటే కొంచెం వెయిట్ని అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటా. ఫస్ట్ లో వెయిట్ నుంచి హై వెయిట్, నేను ఎంత వెయిట్ ఎత్తగలనో అంత వెయిట్కి నేను మార్చుకుంటూ ఉంటాను అనమాట. మీరు ఫస్ట్ టైం చేసే ఫలం అయితే కనుక 1 లీటర్ బాటిల్ తీసుకోండి 2 హ్యాండ్స్లో. లేదు అంటే కనుక డంబుల్స్ ఉంటాయి కనుక 2.5 డంబుల్స్ ఉంటాయి, అవి తీసుకున్నా పర్వాలేదు. లేదంటే 1 కేజీ డంబుల్ కూడా ఉంటాయి మీకు డంబుల్సే కావాలనుకుంటే కనుక. సో అదనమాట. ఈ 3 వర్కౌట్స్ ఎలా ఉన్నాయో చెప్పండి. నచ్చితే కనుక ఏ వర్కౌట్స్ నచ్చాదో కింద కమెంట్ చేయండి. మీరు కనుక ట్రై చేస్తే కూడా కమెంట్ చేయండి. ఈ 3 నా ఫేవరెట్ అనమాట, అందుకే నేను ఈ 3 చూపించాను. అండ్ ఇప్పుడు జిమ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతా. ఇది ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్గా అయిపోయి వంట చేసేసుకొని పడుకున్నా అనమాట. అంటే మనకి 2 రోజుల నుంచి కొంచెం నిద్ర లేదు, అలాగే కొంచెం అలా తిరుగుతూ ఉంటున్నాము, వర్క్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. సో అందుకని అలా కొంచెం న్యాప్ వేసేసి ఇలా పిల్లల్ని చదివిస్తున్నా అనమాట. వీళ్ళు చదువుకుంటున్నారు. తర్వాత సంథింగ్ ఏదో ఏదో అంటారు, పిల్లలకి ఇస్తారు కదా, ఒక్కొక్కసారి మైండ్ బ్లాక్ అవుతుంది అనమాట నాకు. సో వర్కౌట్ అయిపోయిన తర్వాత సంథింగ్ ఏదో అయ్యింది, పిల్లలు ఏదో చేశారు. నేనైతే పిల్లలు పడుకున్న తర్వాత కాసేపు సిరీస్ పెట్టుకుని చూసి పడుకున్నాను అనమాట. సో దట్స్ ఇట్ టుడేస్ వ్లాగ్. ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మోర్ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వర్కౌట్స్ ఇంకా కావాలంటే చెప్పండి, తప్పకుండా చేస్తాను. అండ్ మీకు కూడా చూపిస్తాను అనమాట. షార్ట్స్లో ఒకవేళ మ్యాక్సిమం అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. బై గైస్.